తలలు వంచండి. మన ఈ ఉదయకాల సమయంలో ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగలటి మా తండ్రి, మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వలోక న్యాయాధిపతి, ఇదిగో తండ్రి, నానే ఉదయకాల సమయంలో మీ సన్నిధిలో మోకరిల్లి ప్రార్థన చేయుటకు మీరిచ్చిన ఈ సమయాన్ని, అవకాశాన్ని బట్టి మీకే వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. ఇదిగో నాయన, రాత్రి ఫలం గతించిన రాత్రికాలం అంతా కూడా ఎంతగానో మీ దయారెక్కల చాటున భద్రపరిచి తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మీ సన్నిధిలో ప్రార్థన చేయుటకు తండ్రి మీరిచ్చిన సమయాన్ని, అవకాశాన్ని బట్టి మీకే వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. జీవాధిపతి అయినటువంటి మా దేవ, నీకే స్తోత్రం. ఆశ్రయ దుర్గమైనటువంటి మా దేవ, మీకే మహిమ. ఉన్నత దుర్గమైనటువంటి మా దేవ, మీకే ఘనత. అనంత జ్ఞాని అయినటువంటి మా దేవ, మీకే స్తుతి. అతి సుందరుడైనటువంటి మా దేవ, మీకే స్తోత్రం. అగ్ని జ్వాలల వంటి కన్నులు గలవాడ, మీకే మహిమ. ఆకాశమందు ఆసీనుడు అయినటువంటి మా దేవ, మీకే ఘనత. మృత్యుంజయుడు అయినటువంటి మా తండ్రి, మీకే స్తుతి. కృపలకు పాత్రుడైనటువంటి మా దేవ, మీకే స్తోత్రం. సమాధానకర్తయగు దేవ, నీకే మహిమ. ఆది సంభూతుడైనటువంటి మా దేవ, మీకే ఘనత. రక్షణకర్తమైనటువంటి మా దేవ, మీకే స్తుతి. పాపులమైన మా కొరకు ప్రాణం ఇచ్చినటువంటి మా ప్రవ్వ, మీకే స్తోత్రం. జీవము కలిగినటువంటి మా దేవ, నీకే మహిమ. ఉన్నత దుర్గమ, మీకే స్తోత్రం. భూమాకాశములు సృజించినటువంటి మా దేవ, మీకే ఘనత. కరుణ సంపన్నుడైనటువంటి మా తండ్రి, మీకే స్తుతి. కీర్తన నీడువైనటువంటి మా ప్రభ, మీకే స్తోత్రం. సత్య స్వరూపినటువంటి మా దేవ, మీకే ఘనత. ఆశ్చర్యకరుడు అయినటువంటి మా దేవ, మీకే ఘనత. అద్భుత కరుడు అయినటువంటి మా తండ్రి, మీకే స్తుతి. అత్యున్నత సింహాసనపై ఆసీనుడైనటువంటి మా దేవ, నీకే స్తోత్రం. ఆకాశమందు ఆసీనుడైనటువంటి మా తండ్రి, మీకే మహిమ. జాలిగల దైవమా, మీకే స్తుతి. ప్రేమగల మా తండ్రి, మీకే స్తోత్రం. బలము గల మా దేవ, మీకే మహిమ. ఇజ్రాయెల్ కాపురం ఉన్నటువంటి మా దేవ, మీకే ఘనత. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నటువంటి మా దేవ, నీకే స్తుతి. అల్ఫయు ఒమేగా ఉన్నటువంటి మా దేవ, నీకే స్తోత్రం. పరిశుద్ధుడ, ప్రేమగల మా తండ్రి, ఇదిగో నాయన, మా అపరాధముల చేతను, మా పాపముల చేతం పాపముల చేతను ఈ లోకమందు మేము సచ్చిన వారమే పడి ఉండగా తండ్రి, నిజమే నాయన, ఆదాము ద్వారా తండ్రి నాయన ఈ భూమి మీదకి నాయన ఏ విధముగా అయితే పాపం సంక్రమించిందో నాయన, ఆ విధముగా తండ్రి మమ్మల్ని పాపం ఏలింది తండ్రి. నాయన ఆ పాపం వేలుచుండగా తండ్రి నాయన మీ ప్రియకుమారుని భూమి మీద పంపించి అగ నాయన ధర్మశాస్త్రమైన చెర నుండి ఇజ్రాయేల్ని తండ్రి పాపం అనే చెర నుండి మమ్మల్ని విడిపించావు తండ్రి. ఇక నేను మా పాపపు శిక్షణ మీ ప్రియకుమారుడి మీద వేసి అంధకార సంబంధమైన అధికారుల నుంచి మమ్మల్ని విడుదల చేశారు తండ్రి. ఇక నేను ఆత్మ సంబంధమైన ఒక నూతన జన్మను మీరు దయచేసి తండ్రి, ఇక నేను మీతో పాటు నడిచే భాగ్యం మాకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి తండ్రి మీకే వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. నాయన ఇదిగో తండ్రి, ఇక సార్వత్రిక సంఘంగా ప్రపంచంలోని మీ బిడ్డలమైన మేమందరము కూడా తండ్రి మా తల్లి గర్భాన పండిత మొదలుకొని నాయన ఇప్పటి వరకు మాట వలన, నాలుక వలన, క్రియల వలన, చేతల వలన, ఆలోచనల వల్ల అనేక విషయాలలో మేము పాపం చేసి ఉన్నాం తండ్రి. మా పాపాలన్నీ కూడా తండ్రి ఇక నాయన మీ సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెడుతున్నాం నాయన. ఇక తండ్రి హెబ్రీ పత్రికలు మీరు సెలవిచ్చిన రీతిగా వారి పాపములకు నీ ఎన్నడను జ్ఞాపకం చేసుకోనని ప్రభు సెలవిచ్చుచున్నాడని చెప్పిన రీతిగా తండ్రి మా పాపములన్నీ మన్నించినందుకే తండ్రి మీకే వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం తండ్రి. గొప్ప రాజా, ఇగో తండ్రి నాయన, ఇగో తండ్రి ఇక నాయన అంధకార సంబంధమైన తండ్రి అధికారాల్లో మరలా చిక్కుకొని పోతున్నటువంటి బిడ్డల కొరకు, సార్వత్రిక సంఘంలోని బిడ్డల కొరకు తండ్రి మీ సన్నిధిలో సహాయం అందిస్తున్నాను ఆయన. కృప చూపించండి తండ్రి. ఇదిగో నాయన నేత్రాసులో పడిపోయినటువంటి బిడ్డల కొరకు తండ్రి మీ సన్నిధిలో సహాయం అడుగుతున్నామయ్యా. నిజమే తండ్రి, ఇదిగో తండ్రి సినిమాల్లో కానీ, సీరియల్స్లో కానీ నాయన, అశ్లీల చిత్రాలలో కానీ తండ్రి సాతానుడు కలిగించే నేత్రాసులో పడిపోతున్నటువంటి బిడ్డలని తండ్రి ఒక్క మారు జ్ఞాపకం చేసుకుని ఆయన అటువంటి బిడ్డలని అందరికీ కూడా తండ్రి మరొక మారు తండ్రి ఇగోనైనా మీ సన్నిధిలో వారికి అవకాశం దాయిచ్చండి ఆయన. మీ సేవకుల ద్వారా హెచ్చరించే మాటలు వారు గ్రహించినట్లు వారు మన నేత్రాలు వెలిగించండి అయ్యా. అయ్యా పరిశుద్ధుడా, ఇదిగో తండ్రి ఇక నాయన మీ ప్రియకుమారుడు రాకడలో తండ్రి మేమందరం ఎత్తపడే గుంపులో ఉండినట్లు నాయన ఇక నన్ను సహాయం చేయండి. సిద్ధపాటు మాకు దయచేయండి ఆయన. ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలత్వం అనేటువంటి ఆత్మ ఫలాలు మేము పండే విధముగా తండ్రి మా అందరినీ మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకోమని అడుగుతున్నాం తండ్రి. నిజమే తండ్రి, సార్వత్రిక సంఘములో తండ్రి ఏ బిడ్డ ఏ అవసరతల కొద్దీ, ఏ సమస్యల కొద్దీ, ఏ బాధల కొద్దీ తండ్రి మీ సన్నిధిలో మొరపెట్టుకుని చున్నదో తండ్రి మేము ఎరగం కానీ తండ్రి ఇదిగోనండి ప్రార్థన విడిచున్నటువంటి ప్రతి బిడ్డని ఈ ప్రార్థనతో
ఏకీపిస్తున్నటువంటి ప్రతి బిడ్డని కూడా తండ్రి, ప్రతి కుటుంబాన్ని మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకోండి అయ్యా. నిజమే తండ్రి, వారి అక్కర్లు తీర్చండి ఆయన, వారి అవసరాలు తీర్చండి తండ్రి. క్రీస్తే ఐశ్వర్యంలో ప్రతి అవసరము తీర్చనని సెలవిచ్చున్నావు కదా తండ్రి. మొదట మీ రాజ్యము నీతిని వెతకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించను. మీ తండ్రికి మీకేమి కావాల్సి ఉన్నో మీ తండ్రికి తెలియని లేఖనంలో సెలవిచ్చారు కదా తండ్రి. ఇగో నాయన మీ రాజ్యాన్ని వెతుకుతూ తండ్రి, మీ నీతిని వెతుకుతూ తండ్రి నాయన మీతో పాటు నడిచే భాగ్యం మీరు ఇచ్చారు కాబట్టి తండ్రి, ఇగో నాయన ఏ బిడ్డ ఏ అవసరతలకు ఉందో, ఏ సమస్యల్లో ఉందో తండ్రి, ఇగో నాయన మేము ప్రార్థన వినుచుండగా తండ్రి, ఆ బంధకాల నుంచే కానీ, సాతాను కట్టిన బంధకాల నుంచేనే కానీ తండ్రి, అవసరతల నుంచి విడుదల తెచ్చండి ఆయన. ఇక తండ్రి, ఇక నేను ఎర్ర సముద్రం ఏ విధంగా పాయలయ్యి తండ్రి వారికి మార్గము నాయన వారికి సరళమైనదో అట్టి రీతిగా తండ్రి, ఏ సమస్యల్లో పడి ఉన్నా, ఏ బిడ్డలు ఏ బంధకాల్లో సాతాను బంధకాల్లో పడి ఉన్నా తండ్రి, ఆ బిడ్డలకు విడుదల దయచేసినందుకే మీకు ముందుగా వేలాది కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం తండ్రి. మరి ముఖ్యంగా అంతవరకు సాయంత్రానికి కావాల్సినటువంటి నాయన ఓర్పును సహనను మాకు అందరికీ అనుగ్రహించమని అడుగుతున్నామయ్యా. ఇక తండ్రి మీ సన్నిధిలో ఎవరిని బిడ్డలను జ్ఞాపకం చేసుకుని ఆయన, కుటుంబాలను ఉన్నట్టు కుటుంబాలను అన్ని కూడా కుటుంబాలను మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని ఆయన, కుటుంబాలలో ఐక్యత దయచండి ఆయన, సంఘాలలో ఐక్యత దయచండి తండ్రి, సేవకులలో తండ్రి ఒకరినొకరు దూషించుకోకుండా తండ్రి నాయన మీ పని కలిసికట్టుగా చేయడానికి కావలసినటువంటి ఐక్యతను దయచండి ఆయన. విద్యార్థులను తండ్రి, విద్యార్థినీలను మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని ఆయన, యవ్వన బిడ్డలకు తప్పక తొట్టులదని లేఖనం సెలవిచ్చున్నది కదా, అదే బిడ్డలు తండ్రి, యవ్వన బిడ్డలు వాక్యం ద్వారా తమ నడతను స్థిరపరచుకుని సెలవిస్తున్నావు తండ్రి. ఇక నాయన యవ్వన బిడ్డలకు వాక్యమందు నాయన స్థిరపరచండి నాయన వారికి బలాన్ని దయచేయండి నాయన. ఇదిగో తండ్రి, ఆ స్త్రీల చిత్రాలు చూడకుండానట్లు తండ్రి కన్నులు త్రిప్పివేయండి నాయన. ఇక నాయన శోధనలోను, బాధల్లోను, ఇరుకుల్లోను, ఇబ్బందుల్లో ఉన్నటువంటి బిడ్డలను అందరినీ కూడా తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని ఆయన, ఇక నాయన ఆ బిడ్డలని తండ్రి మీ సన్నిధిలో లేవనెత్తండి ఆయన. అయా మీరు మీ దక్షిణాస్తం వారికి తోడుగా ఉంచి నాయన ఎక్కడ పడిపోయారో అక్కడే లేవనెత్తమని మీ సన్నిధిలో వేడుకుంటున్నామయ్యా. అయ్యా నరమాత్రులమయ్యా తండ్రి, మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని నాయన మీ కృపా కాపుదలు అనుగ్రహించండి తండ్రి. సాతాను తంత్రాలు జయించడానికి కావాల్సిన శక్తిని, సామర్థ్యాన్ని మాకు అనుగ్రహించండి అయ్యా. సంఘంలో ఉన్నటువంటి కుటుంబాలని కానీ రక్షణ కొరకు తండ్రి, వారి బంధువుల రక్షణ కొరకు కానీ, వారి స్నేహితుల రక్షణ కొరకు కానీ, యవ్వన బిడ్డల కొరకు తండ్రి, స్త్రీలు పిల్లలు క్షేమం కొరకు, రక్షణ కొరకు, వారి బుద్ధి కొరకు తండ్రి, వారి క్షేమం కొరకు తండ్రి మీ సన్నిధిలో సహాయం అందిస్తున్నాను ఆయన. కృప చూపించండి అయ్యా. బీదలను, చిన్నపిల్లలను, వృద్ధులను, అనాథలను, గుడుగుడు లేక బాధపడుతున్నటువంటి బిడ్డలను అందరినీ కూడా మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకోండి అయ్యా. మీ సన్నిధిలో లేవనెత్తండి అయ్యా, సహాయం చేయమని అడుగుచున్నామయ్యా. తండ్రి ఇదిగోనైందా అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి బిడ్డలు అనేక మంది అనారోగ్యంతో బాధపడుతున్నారయ్యా. యాక్సిడెంట్ అయ్యి నాయన అనేక మంది హాస్పిటల్లో ఉన్నటువంటి బిడ్డలని ప్రతి ఒక్కరిని మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకుని ఆయన వారికి స్వస్థత దాయిచ్చండి అయ్యా. ప్రయాణంలో ఉన్నటువంటి బిడ్డలని క్షేమకరంగా తోడుకుని రమ్మని అడుగుచున్నామయ్యా. తండ్రి డ్యూటీలకి, ఆఫీసులకి వెళ్తున్నటువంటి బిడ్డలని, అంటే కూలిపల్లికి వెళ్తున్నటువంటి బిడ్డలని తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకుని వారి పని పట్ల మీరు తోడయండి తండ్రి. ఇక నాయన వారికి ఏ విధమైనటువంటి అపాయము కలగకుండానట్లు మీ దేవదూతల కంచి ఉంచండి నాయన. ఇదిగో తండ్రి నాయన మీ సన్నిధిలో నాయన క్షేమకరంగా వారి పని పట్ల ముగించండి. సాయంకాలం వారి గృహాలకు వచ్చినట్లు ఆశీర్వదించండి నాయన. ఇగో నాయన చేతి పనులు దీవించండి నాయన. కూలీలను మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకుని నాయన వారి చేతి పనులు కూడా దీవించండి నాయన. వచ్చినటువంటి కూలి డబ్బులు తండ్రి ఇగో నాయన కన్నంలో జోబీలో వేసినట్టుగా నాయన పోకుండా తండ్రి వారి చేతి పనులను మీరు దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. మరి ముఖ్యంగా తండ్రి ఉద్యోగం కొరకు ఎదురు చూస్తున్నట్టు బిడ్డలను కూడా మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకుని ఆయన సహాయం చేయండి తండ్రి. ఇంటర్వ్యూకి వెళ్తున్నటువంటి బిడ్డలను కూడా మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకున్న వారికి ఉద్యోగాలు అనుగ్రహించండి అయ్యా. సహాయం చేయండి అయ్యా. గర్భిణీ స్త్రీల విషయంలో కూడా మీరు నాయన మీ కృపా కాపుదలను అనుగ్రహించి తల్లి బిడ్డని క్షేమకరంగా ఉన్నట్లు ఆయన సహాయం చేయండి అయ్యా. ఇగో హాస్పిటల్లో ఉన్నటువంటి డాక్టర్స్నే కానీ, స్టాఫ్నే కానీ నాయన ఆయా రంగాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా రక్షణ భాగ్యం అనుగ్రహించండి తండ్రి. పిల్లలని దంపతులు కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని ఆయన జకర్యాని, హన్నాను జ్ఞాపకం చేసుకున్న రీతిగా, అబ్రహాం గారు సారమ్మను జ్ఞాపకం చేసుకున్న రీతిగా పిల్లలైన దంపతులను జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాం తండ్రి. మరి ముఖ్యంగా ఇదిగో తండ్రి ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరుపుకున్న బిడ్డలను తండ్రి మీ సన్నిధిలో దీవించి ఆశీర్వదించుకొని మెండైన దీవులతో వారిని నింపమని అడుగుతున్నాం తండ్రి. మరి ముఖ్యంగా తండ్రి ఇదిగోనైనా విధవరాలను మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకోమని తండ్రి ఇదిగోనైనా వారి పక్షాన వాద్యమడి న్యాయం జరిగించమని అడుగుతున్నాం తండ్రి. దేశంలో ఉన్నటువంటి సామాన్య ప్రజలకు శాంతిని, సమాధానాన్ని, రక్షణ దయచేయమని అర్థిస్తున్నాం తండ్రి. మీకు తండ్రి మా మీద మీ మీద తిరుగుబాటు చేసినట్టు ఎందరో బిడ్డలు ఉన్నారైనా ఆ యొక్క సిలువను కూర్చున్న వార్త నశించున్న వారికి విరుద్ధనము కానీ రక్షింపబడుచున్న మాకు దేవుని శక్తి
ఉన్నదని లేఖనంలో సెలవిస్తున్నారు తండ్రి. ఇదిగో నాయన వారి మనోనేతలు వెలిగించండి నాయన. బండి లాంటి రాతి హృదయాలు తీసివేసి అంటే నాయన మెత్తన మాంస హృదయాల వరకు అనుగ్రహించండి నాయన. మరి ముఖ్యంగా డాక్టర్స్ని కానీ ఎయిర్ ఫోర్స్, ఆర్మీ శాఖలు, ఆర్మీ, పోలీస్ శాఖలు, బోర్డర్ సెక్యూరిటీ ఉద్యోగస్తులను, సామాన్య ప్రజలు, సినీ పరిశ్రమలో ఉన్నటువంటి వారిని, అధికారులని కానీ, ఎంపీ, ఎమ్మెల్యేలు కానీ, రక్షణ లేని బిడ్డలు ఎందరో తండ్రి మా తెలుగు రాష్ట్రాల్లోనూ ఇంకనూ తండ్రి ఇంకా పెద్ద నగరాలలోనూ ఎన్నో తండ్రి మా దేశంలో నాయన లేనటువంటి రక్షణ లేనటువంటి బిడ్డలు ఎందరో ఉన్నారు నాయన. ప్రపంచంలో ఎందరో ఉన్నారు తండ్రి. అటువంటి బిడ్డలకి అందరికీ ఒకసారి నాయన మీ లేఖన భాగాలు నాయన అర్థమైనట్లు ఆ హృదయాలు తెరవండి అయ్యా. ఇగో తండ్రి దేశంలో ఉన్న ప్రజలందరి క్షేమం కొరకు తండ్రి, ఇగో నాయన మా తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజలందరి కొరకు తండ్రి, ఇగో నాయన మీ సన్నిధిలో నాయన ఇగో నాయన రక్షణ భాగ్యం దయచేయమని వేడుకుంటున్నామయ్యా. విదేశాల్లో ఉన్నటువంటి కార్మికుల్ని కానీ, కుటుంబాలతో పాటు నివసిస్తున్నటువంటి వారిని కానీ, ఇక నేను చదువు కొరకు వెళ్ళినటువంటి విద్యార్థిని కానీ ప్రతి ఒక్కరిని మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకొని మీ దేరకల చాటును భద్రపరచమని అడుగుచున్నాం తండ్రి. మరి ముఖ్యంగా నాయన ఇదిగో తండ్రి పెళ్ళి కొరకు ఎదురు చూస్తున్నటువంటి ఎవరిని బిడ్డలను తండ్రి, ఇక ఏకాంగులు సంసారాలుగా చేయబడు నీవే గనక ఆడబిడ్డలకు మంచి మా బిడ్డలను, వాక్యం మెరిగిన బిడ్డలను దయచేసి వారిని జతపరిచి మీ సన్నిధిలో నిందారితులుగా పరిశుద్ధులుగా పెరుగుతున్నట్లు సహాయం చేయమని తండ్రి, ప్రార్థనతో ఏకీభవిస్తున్నటువంటి ప్రతి బిడ్డని, ప్రతి కుటుంబాన్ని తండ్రి మీ దేరకల చాటును భద్రపరచండి. శోధనలో పడుకున్నట్లు నాయన సహాయం చేయండి నాయన. మేము ఎల్లప్పుడూ మెలుగు కలిగి ప్రార్థన చేయనట్లు మీ కృపా కాపుదల, మీ పరిశుద్ధాత్మ శక్తిని మాకు అనుగ్రహించి నడిపించమని మీ సన్నిధిలో వేడుకుంటూ తండ్రి ఈ సమస్త ప్రార్థన మీ ప్రియకుమారుడు, మా ప్రభువు, లోకరక్షకుడు, జగత్రక్షకుడు, అన్ని నామాల కంటే పైనామైనటువంటి యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామాన్ని బట్టి ప్రార్థన సమర్పించి నాయన ఆ పొంది ఉన్నామని నమ్ముచున్నాం పరమ తండ్రి. ఆమె నమ్ముటి నీ వల్ల నమ్మువానికి సమస్తము సాధ్యమని సెలవిచ్చిన లేఖనాలను బట్టి మీ సన్నిధిలో వేడుకుంటున్నాం పరమ తండ్రి.